కావాలి? చెప్పండి, ఏం కావాలి? యోగ్యత. ప్రభు శరీరము, ప్రభు రక్తానికి యోగ్యులు కావాలి. ప్రభు శరీరం దగ్గరికి రావాలి అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? భిన్నాభిప్రాయాలు, సహజమైన గొడవలు, కుటుంబములో నెమ్మది లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, భార్య భర్తల మధ్య గొడవ ఉన్నా, అత్త కోడల మధ్య గొడవ ఉన్నా, తోటి కోడల మధ్య గొడవలున్నా, అన్నదమ్ముల మధ్య ఉన్నా, తండ్రి కొడుకుల మధ్య ఉన్న గొడవ పడి ఉంటే సమాధాన పడకుండా ప్రభు శరీరం దగ్గరకు రాకూడదు. యోగ్యుడు కాదు, యోగ్యురాలివి కాదు. ఎవరు యోగ్యులు? ఇంకో మాట చెప్తాను. తండ్రి మీద గొడవ పడి ఆస్తిని సంపాదించుకుని తీసుకుని వెళ్ళి, రెండో మాట ఇది, తండ్రి మీద గొడవ పడి ఆస్తి భాగాన్ని విడగొట్టుకొని తీసుకుని వెళ్ళి దూరదేశం వెళ్ళి ఏం చేశాడు అతడు? చెప్పండి, ఏ వ్యాపారం చేశాడు? వ్యాపారం చేస్తే ఎంతో కొంత లాభమైన కలుగుద్ది, లేదు అంటే బ్యాలెన్స్ అవుద్ది. కానీ వీడు చేసిన వ్యాపారం ఏంటి? దుర్వ్యాపారము. దుర్వ్యాపారానికి పోవటమే కానీ రావటం ఉండదు. పోవటమే కానీ రావటం ఉండదు. వెళ్ళిపోవటమే కానీ రావటం ఉండదు. దుర్వ్యాపారము చేసి ఏం చేశాడు? డబ్బులన్నీ పాడు చేశాడు, బంగారం అంతా పాడు చేశాడు, వెండంతా పాడు చేశాడు, ఆస్తి అంతా పాడు చేశాడు, అన్ని పాడు చేసుకున్నాడు, అన్ని పాడు చేసుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ ఆస్తి అంతా పాడు చేసుకుని, బంగారం పాడు చేసుకుని, అంతా కూడా దుర్వ్యాపారము ద్వారా పాడు చేసి, ఇంకా చెప్పాలంటే వేశ్యలతో సహవాసం చేసి వాడుకున్నవన్నీ పాడు చేసుకుని చివరకు ఒక దినాన్ని అనుకున్నాడంట. చెప్పండి, నేను ఆకలితో ఎందుకు ఇక్కడ బాధపడాలి? నేనెందుకు వస్త్రహీనుడినై ఒకే జత బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో, ఎందుకు మాసిపోయిన బట్టలతో, పెరిగిన తల, గడ్డము, మురికి వాసన, కంపుతో, ఈ కంపుతో ఈ ఒంటరి జీవితము గతి లేని వాడిలాగా ఎందుకు బ్రతకాలి? ఈ బ్రతుకు నాకెందుకు? అయ్యో, నా తండ్రి మీద తిరుగుబాటు చేసిన మాట వాస్తవమే. ఆస్తి ఎడగొట్టించింది వాస్తవమే. దాన్ని తెచ్చుకున్నది వాస్తవమే. దుర్వ్యాపారము చేసింది వాస్తవమే. ఆస్తి అంతా కూడా పోగొట్టుకుని దుర్వ్యాపారం వలన చివరకు తినడానికి తిండి కూడా లేకుండా, మార్చుకోవడానికి వస్త్రాలు కూడా లేకుండా, క్షవరం చేయించుకోవడానికి డబ్బులు కూడా లేకుండా కంపు కొడుతున్న జీవితంతో వాడు ఉండి ఒక దినాన్ని అనుకున్నాడంట, ఈ బాధ నేను ఎందుకు పడాలి? నా తండ్రి ఇంట ఎంతో మంది కూలివాండ్రకు సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంటే నేనెందుకు ఈ ఆకలితో బాధపడాలి? నేనిప్పుడే లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిన వాడనగుదును. ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడను. ఏమనిపించుకోవటానికి? ఇప్పుడు ఎంత చెడినా వినండి, ఎంత ఆస్తి పాడు చేసి పనికి మాలినడు అయిపోయి కంపు కొట్టే బ్రతుకులు ఉండి ఇప్పుడు అనుకుంటున్నాడు ఏమనో తెలుసా? నీ కుమారుడను పిలిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. నీ కూలివానిలో ఒక్కనిగా నన్ను చేర్చుకోమని తండ్రిని అడగాలని బయలుదేరాడు.
ఇతని ఆలోచన ఏంటో తెలుసా? ఇక నేను నా తండ్రికి వారసుడుగా ఉండటానికి యోగ్యుడను కాదు, నా తండ్రికి కుమారుడుగా ఉండటానికి యోగ్యుడను కాదు. నేను చేసింది తప్పు, నేను చేసింది పొరపాటు, నా తండ్రి మీద తిరుగుబాటు చేశాను, ఆస్తిని ఎడగొట్టుకున్నాను, నా తండ్రిని దుఃఖ పెట్టాను, బాధ పెట్టాను, మనశ్శాంతి లేకుండా చేశాను నా తండ్రిని. అయ్యో, ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నీ కుమారుడను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాదయ్యా, ఇక నీ కుమారుడుగా పిలువబడటానికి యోగ్యుడను కాదయ్యా, నీ కూలివానిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని తండ్రిని ప్రాధేయపడటానికి వచ్చాడు. బిడ్డలారా, వాడింకను దూరముగా ఉండగానే తండ్రి వానిని చూసి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చప్పట్లు కూడా మైపడదాం. హల్లెలూయా. ఈ రోజు అలాంటి మనస్సాక్షి కలిగిన బిడ్డలు ఉంటే, యేసయ్యకు దూరమై 6 దినాలు యేసయ్య మాటకు దూరమై, యేసయ్య చిత్తానికి దూరమై, ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా, సన్నిధిలో స్థిరత్వం లేకుండా, బలమైన విశ్వాసం లేకుండా, దేవుని కుమారుడను కుమార్తెను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను యోగ్యురాలను కాదయ్యా అనుకున్న వాళ్ళు ఈ దినం చేయవలసిన పని ఏంటో తెలుసా? నిన్ను నీవు ఒప్పుకుంటే నీ తండ్రి నిన్ను కౌగలించుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఒప్పుకోవాలి దేవుని దగ్గర, నేను యోగ్యురాలను కాదయ్యా. ఈ వారం అంతా నేను గొడవలతో బ్రతికాను, ఈ వారం అంతా సమస్యలతో బ్రతికాను, ఈ వారం అంతా నా జీవితం ఏంటో నెమ్మది లేదు నాయన, సమాధానం లేని స్థితిలో బ్రతికానయ్యా. నా కుటుంబంలో నిత్యము పోరాటం, ఈ వారమంతా పోరాటాల మధ్యలో బ్రతికాను. ఇదిగో ఈరోజు తండ్రి, నీ సన్నిధికి వచ్చిన నేను మీ శరీరానికి, మీ రక్తానికి నేను చెప్పాలా, యోగ్యురాలను కాదు, యోగ్యుడను కాదయ్యా. పవిత్రమైన మీ శరీరం, పరిశుద్ధమైన మీ శరీరం, పవిత్రమైన మీ రక్తాన్ని ముట్టుకోవటానికి నేను యోగ్యత లేని దానను. నన్ను క్షమించవా నాన్న, నన్ను క్షమించవని ఈ మందిరములో నుంచి బయటికి వెళ్ళక మునిపి నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకుంటే మీదట వారానికి నిన్ను యోగ్యురాలుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. యోగ్యుడిగా చేస్తాడు. ఒప్పుకోవాలి. ఎంతకాలం తిరిగి వచ్చాడో, ఎంతకాలం నీచమైన బ్రతుకు బ్రతికాడో. బిడ్డలారా, ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడు, ఒక రాజకుమారుడుగా బ్రతికినవాడు నీచమైన బ్రతుకు బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? తనలో పుట్టిన దురాలోచన. చెప్పనిటది, దురాలోచనే దుర్వ్యాపారాన్ని చేయించింది. దురాలోచనే దుర్వ్యాపారం చేయించింది. మంచి ఆలోచన కలిగిన వాడైతే మంచి వ్యాపారం చేస్తాడు. వీడికి మంచి ఆలోచన లేదు, మనసులో దురాలోచన దురాలోచన దురాలోచన. దేవుని బిడ్డలారా, మనసులో దురాలోచన పుడితే అది ఎంత భయంకరమైందో మీకు తెలియట్లేదు. ఏశావు మనసులో పుట్టిందే దురాలోచన. నీ మనసులో పుట్టే దురాలోచన నిన్ను దేవునికి దూరం చేస్తుంది, కానీ దేవునికి దగ్గర చేయదు. వాడి మనసులో దురాలోచన పుట్టింది కనుకే వాడు వేశ్యలతో సహవాసము చేశాడు. వాడి మనసులో దురాలోచన కలిగింది కనుక వాడు అన్యజనులతో సహవాసం చేశాడు. వాడి మనసులో దురాలోచన ఉంది కనుక వాడు విగ్రహములతో చెప్పాలా కలిసిపోయాడు. ఎవరు చెప్పండి, ఎవరు? ఎఫ్రాయిము. దురాలోచన కలిగింది కనుక ఎవడు తిప్పివేయినటువంటి అప్పము వంటి వాడు అయిపోయాడు.
తండ్రికి ఆలోచన వచ్చింది, అయ్యో నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా కడుపులో మానని వేదన కలుగుతుంది, వేదన కలుగుతుంది. 6 దినాలు నీ హృదయం ఎలాగొద్దో నువ్వు సరి చేసుకోలేకపోతే, 6 దినాలు నీ మనసులో పుట్టిన వాటిని తీసివేసుకోలేకపోతే, 6 దినాలు నీ మనసులోకి వచ్చిన వాటిని, చెడు వాటిని తరిమి వేయలేకపోతే, నువ్వు పవిత్రమైన శరీరం, పవిత్రమైన రక్తం ఎలాగ తీసుకుంటావు? నీ మనసును నీవు సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ హృదయములో తలంపులు పుడతాయి, వాటిని సరి చేసుకోవాలి దేవుని దగ్గర. బాగానే ఉన్నాను పవిత్రంగా ఉన్నానంటే కుదరదు. మన జీవితం ఎలాగుందో మనం దాన్ని సరి చేసుకోవటం మంచిది. విశ్రాంతి దినము రాత్రి, విశ్రాంతి దినము పగలు, రాత్రి దేవుడు అవకాశం ఇచ్చాడే. దేవుని సన్నిధికి వచ్చి ఉపవసించి ఆయన పాదాలు చెంత నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడానికి అవకాశం ఇచ్చాడే. ఆ సమయాన్ని కూడా నువ్వు దొంగలిస్తున్నావు, ఆ అవకాశాన్ని కూడా నువ్వు దొంగలిస్తున్నావు. కొంతమంది మనసులో ఏముందో తెలుసా? శనివారం రాత్రి కూడా ప్రార్థన మానేస్తే ఆదివారం పొద్దున్నే పనికి వెళ్ళి గవగవ చేసుకుని రావచ్చు. ప్రార్థనకి వెళ్ళిన కాడ నుంచి కాస్త శరీరం బలహీనం అవుద్దు, ఆ టైం అంతా అక్కడ గడపాలి, ఆ టైం ఏదో ఇంట్లోనే పడుకుందాం. దురాలోచన ఇది. నీ శరీరాన్ని బలహీనపరుస్తాడు దుష్టుడు, నీలో దురాలోచన కలిగిస్తాడు దుష్టుడు. నా దేవుని బిడ్డలారా, నీ మనస్సాక్షి కల్మషము లేనిదైతే, మనస్సాక్షి కల్మషము లేనిదైతే, నువ్వు దేవుని మందిరములో 1 గంట గడిపితే, ఎన్ని గంటలు? 1000 గంటలు నీకు దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. 1 దినము గడపటానికే, 1 దినము 3 గంటలు దేవుని మందిరములో గడపటానికే నీ శరీరము నిన్ను ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. బిడ్డలారా, రేపు రాబోతున్న కాలం బహుభయంకరమైన కాలం రాబోతున్న కాలం. ఇప్పుడు దినాలు మంచివి, కానీ చెడ్డ దినాలు, దుర్దినాలు రాబోతున్నాయి. ఈ మంచి దినాల్లోనే నువ్వు దేవునికి అనుకూలంగా ఉండకపోతే, ఈ మంచి దినాల్లోనూ దేవుణ్ణి సమర్పించుకుని దేవునికి ఆనుకుని బ్రతకపోతే, ఈ మంచి దినాల్లోనూ దేవునితో పరిపూర్ణమైన సహవాసం కలిగి ఉండకపోతే, ఈ మంచి దినాల్లోనూ దేవునికి ఇష్టరాలుగా బ్రతకకపోతే, దుర్దినాల్లో నువ్వేం చేయగలుగుతావు? దుర్దినాలు నీకు అనుకూలంగా ఉండవు, ప్రతికూలమైన దినాలు అవి. దుర్దినాల్లో నువ్వేమి చేయలేవు. అందుకే దుర్దినాలు రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, ఆయన మీద ఆనుకో, ఆయన మాట విను. ఊరికే మందిరానికి వచ్చి కూర్చుని పాడేవాళ్ళతో ఏకీభవించి పాడి, వాక్యం చదివే వాళ్ళతో ఏకీభవించి వాక్యం చదివి, ఏదో మందిరంలో కాసేపు కూర్చుని వెళితే నీకు పరలోకం రాదు. నిత్య జీవాన్ని వారసత్వం కలిగి ఉండలేవు. నీ మనసు ఉందే, నీ మనస్సు, ఆయన నీ మనస్సును త్రొంగి చూస్తాడు. నీ యంత్ర భాగాలను పరీక్షిస్తాడు దేవుడు. నీ ప్రతి అవయవాన్ని ఆయన పరిశీలిస్తాడు. మనకు తెలియదు అవయవాల మీద ఆవరించి ఉన్న చెడు, అవయవాల మీద కప్పివేసిన చెడు, దురాలోచన, దుష్టాలోచన, ప్రతి అవయవాన్ని తేనె పట్టులు పట్టినట్టు పట్టి ఉన్నాయి ఒక్కొక్కరికి. దురాలోచనలు, చెడాలోచనలు, దుష్టాలోచనలు, పాపపు ఆలోచనలు, తలంపులు ప్రతి అవయవాన్ని లోపల పట్టి వేలాడుతున్నాయి. ఎవరికి తెలియదు. కానీ దాన్ని తీసివేసుకోవాలంటే దేవుడిచ్చిన అవకాశం ఒకటి ఉంది. యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాం. ఆయన అందరినీ చూస్తాడు. ఒకప్పుడు దాగుచోటు కొరకు చూసాం, చీకటి కొరకు చూసాం, రహస్య స్థలాల కొరకు చూసాం, ఎవరికి తెలియదు అనుకున్నాం. కానీ రహస్యం ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది.
ఈ వాక్యాన్ని చదివితే మన రహస్యాన్ని బయటకు తీసుకొస్తుంది. ఎవరికి తెలియదనుకుని పరిగెలెత్తిన జీవితాలు బిడ్డలారా అవన్నీ కూడా చచ్చి సమాధి చేయబడ్డాయి. కానీ ఇప్పుడు నువ్వెందుకు వాటి కొరకు ఎదురుతున్నావు? క్రీస్తు యేసు సారూప్యములోనికి మార్చబడిన బిడ్డ పరిమళ వాసన కలిగి, ఆయన కొరకు పరిమళ వాసన కలిగి గుబాళిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. కంపు కొట్టే బ్రతుకులు మనకెందుకండి? కంపు కొట్టే బ్రతుకులు మీకెందుకు? ఒకప్పుడు నిన్ను చూసి ఆడిపోసుకున్న వాళ్ళు ఈరోజు నిన్ను చూసి వాళ్ళ నమ్మకమైన మంచి బిడ్డ. ఒకప్పుడు వీడి పరిస్థితి బాగుంది,